హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు తీపి కబురు చెప్పారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని, వారికి సరైన ధర రావడంతో ఇబ్బందుల్ని తొలగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇక ఈ మేరకు ఎక్కడ ఎక్కువ ఓఈఆర్ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని రైతులకు ధర చెల్లించేలా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు అడ్హాక్గా రైతులందరికీ టన్నుకు 20,700 రూపాయల ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పామాయిల్ కు మద్దతు ధర అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించగా, పామాయిల్ పంటకు కనీస మద్దతు ధర పెంచే ఆలోచన లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ధర ఇస్తుందని తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగిలో ఉన్న పాత ఫ్యాక్టరీల వల్ల రేటు సరిగ్గా గుర్తించలేకపోవడంతో రైతులు ధర విషయంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. కేంద్రం ఈ ఆయిల్ పామ్కు వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తోందని, అది 17,877 రూపాయలుగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం టన్నుకు 20,725 రూపాయలు ఇస్తున్నామని, అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు మరో కీలక ప్రకటన చేశారు. కేంద్రం పిఎస్ కిసాన్ పథకం కింద 3 విడతల్లో ఖరీఫ్, రబీ మధ్యలో సాయం అందిస్తుందన్నారు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సాయాన్ని కూడా అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే రాష్ట్రంలో చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందించే సాయం 20,000 రూపాయలను ఏప్రిల్ నుంచి అందిస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభావ పథకం కింద కౌలు రైతులకు లబ్ధి చేకూర్చే విషయమై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరామని, సిసిఆర్సి కార్డులు లేకుండానే ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి సాయం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.